ఏంటంటే ఆర్ఆర్బీ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు సంబంధించి మనకు లేటెస్ట్ న్యూస్ రావడం జరిగింది. ఏంటంటే ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ సంబంధించిన ఎగ్జామ్ డేట్ అనేది రావడం జరిగిందండి. గత 1-2 వీక్ బ్యాక్ మనకు అప్లికేషన్ స్టేటస్ చెక్ చేసుకోవాలని చెప్పేసి లింక్ యాక్టివేట్ అవ్వడం జరిగింది. ఇప్పటికి కూడా ఎవరైతే ఇంకా అప్లికేషన్ స్టేటస్ చెక్ చేసుకోలేరో, ఎవరికైతే మెయిల్కి కానీ మరి ఎవరికైనా టెక్స్ట్ మెసేజ్ రూపంలో కానీ మెసేజ్ రాలేదో వాళ్ళు దయచేసి వాళ్ళు మళ్ళీ ఒకసారి లాగిన్ అయ్యి మన ఆర్ఆర్బీ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డులో లాగిన్ అయ్యి ఒకసారి మీరు చెక్ చేసుకోండి. ఎందుకంటే ఇప్పుడు ఎగ్జామ్ డేట్ వచ్చేసి అఫీషియల్గా మనకు రావడం జరిగింది. ఆ రోజే నేను చెప్పడం జరిగింది, ఎప్పుడైతే అప్లికేషన్ స్టేటస్ యాక్సెప్ట్ చేశానో అప్పుడు వీడియో చేయడం జరిగింది. ప్రీవియస్ వీడియోలో చెప్పడం జరిగింది ఏంటంటే అప్లికేషన్ స్టేటస్ వచ్చిన వితిన్ 1 మంత్లో ఎగ్జామ్ ఉంటుంది. అది కూడా ఫిబ్రవరి ఎండింగ్ లేకపోతే మార్చి ఫస్ట్ వీక్లో ఉండే అవకాశం ఉంటుందని నేను చెప్పడం జరిగింది. అదేవిధంగా మనకు మార్చి ఫస్ట్ వీక్లో ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుందండి. సో ఇప్పుడు ఏంటంటే సిఎఫ్ ఆర్పిఎఫ్ 2024 కానిస్టేబుల్ నోటీస్ రికార్డింగ్ టెంటేటివ్ షెడ్యూల్ ఆఫ్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ కానిస్టేబుల్ సంబంధించి చెప్పడం జరిగింది. రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు నుంచి మనకు చూడండి, ఎగ్జామ్ వచ్చేసి ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అంటే సిబిటి టెస్ట్. ఎగ్జామ్ డేట్ వచ్చేసి 2 మార్చ్ 2025 టు 20 మార్చ్ 2025 అంటే దగ్గర 18 డేస్లో మనకు ఎగ్జామ్ అనేది కంప్లీట్ అయిపోతారండి. 18 డేస్లో కంప్లీట్ అయిపోతుంది. ఇక్కడ క్లియర్ కట్గా ఇవ్వడం జరిగింది. లింక్ ఫర్ వ్యూయింగ్ ద సిటీ డేట్ అండ్ డౌన్లోడ్ ద ట్రావెల్ అథారిటీ SC/ST క్యాండిడేట్ విల్ బీ మేడ్ లైవ్ 10 days ప్రియర్ ద ఎగ్జామ్ డేట్ ఆన్ ద ఆఫీషియల్ వెబ్సైట్ అని చెప్పేసి, అంటే 10 days బిఫోరే మీకు సిటీ ఎక్కడ జరగబోతున్న ఎగ్జామ్ ఇప్పుడు మనకు ఆల్రెడీ మనకు అప్లికేషన్ యాక్సెప్ట్ అని చెప్పేసి ఒకటి రావడం జరిగింది. ఓకేనా, ఇప్పుడు మనకి ఏంటంటే 10 days బిఫోర్ మన ఎగ్జామ్ ఏడ ఉండబోతుంది, ఎక్కడ సెంటర్ పడబోతుంది అని చెప్పేసి క్లియర్ కట్గా 10 days బిఫోరే మనకు సిటీ సెంటర్ షిఫ్ట్ కూడా తెలుసుకోవడం జరుగుతుంది. అది కూడా అప్డేట్ రావడం జరుగుతుంది. ఆటోమేటిక్గా లింక్ అప్డేట్ అయిపోతుందని చెప్పి చెప్పడం జరిగింది. ఇంకోటి SC/ST క్యాండిడేట్ వాళ్ళకు ఫ్రీ ట్రైన్ ఫ్రీ ట్రావెలింగ్ అని ఇవ్వడం జరిగింది. ఎవరికైనా లాంగ్ పడతారో వాళ్ళు ట్రైన్ను ఫ్రీగా మనం ఏదైతే మనకు ట్రావెలింగ్ టికెట్ అని చెప్పేసి మన హాల్ టికెట్ చూపిస్తే దాంతోపాటు ఒక ట్రావెలింగ్ టికెట్ సంబంధించి ఒకటి ఉంటుందండి ప్రఫామా, అది చూపిస్తే ఆటోమేటిక్గా మనకు ట్రైన్లో ఫ్రీ అనేది ఎక్కడం అనేది ఛాన్స్ ఉంటుందండి. ట్రావెలింగ్ వచ్చేసి ఫ్రీగా మనం జర్నీ చేయవచ్చు అండి ట్రైన్లో. ఇది SC/ST క్యాండిడేట్స్ అండి, మేల్ ఫీమేల్. సో డౌన్లోడ్ ఈ అడ్మిట్ కార్డు, ఈ కాల్ లెటర్ స్టార్ట్ 4 days ప్రియర్ ఎగ్జామ్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. అండ్ డేట్ ఇంటిమేషన్ లింక్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఇంకోటి ఎగ్జామ్ వచ్చేసి మన హాల్ టికెట్ వచ్చేసి ఏంటంటే 4 days బిఫోర్ ఎగ్జామ్కు 4 days బిఫోర్ మనకు డౌన్లోడ్ అయిపోతుంది. దానికన్నా ముందు 10 days బిఫోర్ మన ఎగ్జామ్ సెంటర్ ఎక్కడ ఉండబోతుంది, ఏ ఏరియాలో ఉండబోతుంది, ఏ షిఫ్ట్ ఏ రోజు ఉండబోతుంది కూడా మనకు క్లారిటీగా ఇవ్వడం జరుగుతుందని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇంకోటి మనకు ఆధార్ లింక్ కూడా కంపల్సరీ ఉండాలండి. ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు మనకు ఆధార్ కార్డ్ కంపల్సరీ. సో మస్ట్ అండ్ షుడ్ క్యాండిడేట్స్ ఒరిజినల్ ఆధార్ కార్డ్ ప్రింటెడ్ ఆఫ్ ఈ వెరిఫైడ్ ఆధార్ కార్డ్ క్యాండిడేట్ ఆర్ అడ్వైజ్ టు అథెంటికేట్ దేర్ identity through Aadhaar verification. If not done already, by login with their credential at www.rrbapply.gov.in facility smooth entry into the examination center అని చెప్పడం జరిగింది. ఇంకోటి ఏంటంటే ఆధార్ కార్డు ఉంటే, సో ఎందుకంటే ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు ఆధార్ కార్డ్ అని కంపల్సరీ అంటే ఐడెంటిటీ ప్రూఫ్ అది ఉంటే సింపుల్గా మనకు ఎగ్జామినేషన్ ఆలో చేయడానికి బాగుంటుంది, ఎలాంటి ఇబ్బంది ఉండదు అని చెప్పి క్లారిటీగా ఇవ్వడం జరిగింది. క్యాండిడేట్ ఆర్ అడ్వైజ్డ్ రిఫర్ ఓన్లీ టు ద అఫీషియల్ వెబ్సైట్ ఆర్ఆర్బీ లేటెస్ట్ అప్డేట్ ఆన్ ద రిక్రూట్మెంట్ ప్రాసెస్. ప్లీజ్ డూ నాట్ మిస్డ్ బై అండర్ సోర్సెస్ అని చెప్పేసి అథెంటిసిటీ సోర్సెస్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా, ఏం ప్రాబ్లం వచ్చినా కూడా ఆర్ఆర్బీ అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళండి, అక్కడ చెక్ చేసుకోండి. కానీ వాళ్ళు చెప్పిందని చెప్పేసి మిస్ అండర్స్టాండింగ్ చేసుకొని అలాంటి ప్రాబ్లంలో పడకండి అని చెప్పేసి క్లియర్ కట్గా ఇవ్వడం జరిగింది. బియర్ ఆఫ్ థాట్స్ హూ ట్రై టు మిస్గైడ్ క్యాండిడేట్ విత్ ఫేక్ ప్రామిస్ ఆఫ్ అపాయింట్మెంట్ ఫర్ జాబ్స్ అండ్ ఇల్లీగల్ కన్సిడరేషన్. సో చాలామంది మనకు చెప్తుంటారు, నేను జాబ్ ఇప్పిస్తాను, జస్ట్ అటెండ్గా అయిపోరా, నేను తర్వాత మార్క్స్ నేను చూసుకుంటాను అని చెప్పేసి ఇలాంటి మిస్గైడ్ చేస్తుంటారు. నేను అక్కడ నాకు తెలిసిన ఉన్నారు, వీళ్ళు తెలిసిన అని చెప్పేసి ఇలాంటి నమ్మకూడదు అని చెప్పేసి క్లియర్ కట్గా ఇవ్వడం జరిగింది సిబిటి ఎగ్జామ్లో. ఇంకోటి ఆర్ఆర్బీ సెలెక్షన్ ఆర్ బేస్డ్ ఆన్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ రిక్రూట్మెంట్ ఈజ్ బేస్డ్ ఆన్ ద మెరిట్ ఆఫ్ ద క్యాండిడేట్ అండి. ఎవరికైతే మెరిట్ వస్తుందో వాళ్ళని రిక్రూట్మెంట్ చేయడం జరుగుతుందండి. సో చైర్పర్సన్స్ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు 28/1/2025 రోజు ఈ అప్డేట్ రావడం జరిగింది. ఓకేనా, సో కొంచెం డ్యూటీ కారణంగా 1-2 days డిలే నేను చెప్పడం జరుగుతుంది.
జరుగుతుంది. సో చెప్పడం మాత్రం కన్ఫామ్ అండి. ఏ అప్డేట్ వచ్చినా కూడా మన ఛానల్లో నేను పొందపరుస్తాను. కాకపోతే 1 డేస్ ఇటు డిలే అవుతుంది అంతే. అంటే డ్యూటీల కారణంగా కొంచెం వీడియో చేయలేకపోతాను అంతే తప్ప. సో నేను చెప్పదలిచింది ఏంటంటే మన ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నదో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ కాపీ నేను ఆల్రెడీ టెలిగ్రామ్లో, వాట్సాప్ ఛానల్లో, మన యూట్యూబ్ ఛానల్లో కూడా పోస్ట్ రూపంలో పెట్టడం జరిగింది. సో మీరు వితిన్ 1 మంత్ టైం ఉంది కాబట్టి 1 మంత్ ప్రణాళిక చేసుకొని మార్క్ టెస్ట్ రాస్తూ చదవండి. ఇంకేమైనా డౌట్లు ఉన్నా కామెంట్ చేయండి టెలిగ్రామ్లో కానీ, వాట్సాప్లో కానీ, లేకపోతే యూట్యూబ్ ఛానల్లో కానీ. సో మీ కోసం ఎనీ టైం అవైలబుల్గానే ఉంటాను. ఈ వీడియో అందరికీ షేర్ చేయండి. ఎందుకంటే ఎవరైతే ఆర్ఆర్బీ కానిస్టేబుల్ కోసం వెయిటింగ్లో ఉన్నారో వాళ్ళకి తెలవాలి ఎగ్జామ్ డేట్ అని చెప్పేసి. ఓకేనా, అందరికీ షేర్ చేయండి. ఏమైనా డౌట్లు ఉంటే కామెంట్ చేయండి. ఓకేనా, జై హింద్.